హాయ్. ఈరోజు మనం తెలంగాణలో ఒక చాలా సీరియస్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. రైతులు యూరియా కోసం అంటే రాత్రంతా క్యూలలో నిలబడుతున్నారు. ఆగస్టు 2025 ఈ 3వ వారం వచ్చేసరికి మండల ఆఫీసులు, ఫర్టిలైజర్ డిపోల దగ్గర పరిస్థితి నిజంగా చాలా ఘోరంగా తయారైంది. పెద్ద క్యూలు, టోకెన్ సిస్టమ్స్, పొద్దున్నే వెళ్తే నో స్టాక్ బోర్డులు. ఇది వింటుంటేనే చాలా డిప్రెసింగ్గా ఉంది. అవును, నిజమే. ముఖ్యంగా నల్గొండ, వరంగల్, గద్వాల, సిరిసిల్ల, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో రైతులు ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు నత్రజని అంటే యూరియా చాలా క్రిటికల్ స్టేజ్లో అవసరం. ఇప్పుడు ఈ కొరత రావడం వాళ్ళని చాలా దెబ్బతీస్తోంది. అసలు ఈ గ్యాప్ ఎందుకొచ్చిందంటారు? స్టేట్ గవర్నమెంట్ ఏమో కేంద్రం 8.3 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తామని చెప్పిందని, కానీ ఆగస్టు 20 నాటికి కేవలం 5.32 లక్షల టన్నులే ఇచ్చిందని అంటోంది. అంటే దాదాపు 3 లక్షల టన్నుల షార్ట్ ఫాల్ అన్నమాట. ఇది చాలా పెద్ద గ్యాప్ కదా. అవును, గ్యాప్ చాలా పెద్దదే. దానికి తోడు ఇంకో విషయం ఏంటంటే ఈసారి వర్షాలు బాగా పడ్డాయి కదా, దాంతో పోయిన ఏడాదితో పోలిస్తే ఖరీఫ్ సాగు బాగా పెరిగింది. దాదాపు 90 లక్షల ఎకరాలకు పెరిగింది తెలంగాణలో. సో యూరియా డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కానీ సప్లై మాత్రం ఆ పెరిగిన డిమాండ్కి తగ్గట్టుగా లేదు. ఇది ఒక క్లాసిక్ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ సిచ్యువేషన్ అన్నమాట. ఇంతకీ ఈ సప్లై చైన్ మెకానిక్స్ కొంచెం వివరిస్తారా? అంటే కేంద్రం ఎలా డిసైడ్ చేస్తుంది, రాష్ట్రాలకు ఎలా చేరుతోంది, ఆ కోఆర్డినేషన్లో ఎక్కడ తేడా కొట్టిందంటారు? నార్మల్లీ ఏం జరుగుతుందంటే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో కలిసి కూర్చుని అవసరాలను ఎస్టిమేట్ చేస్తుంది. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఉంది కదా, వాళ్ళు దేశీయ ప్లాంట్స్ నుంచి, పోర్టుల నుంచి రాష్ట్రాలకు యూరియా పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి జిల్లాలకు వెళ్తుంది. ధర కూడా ఫిక్స్డ్. 45 కేజీల బస్తా ₹242, 50 కేజీల బస్తా ₹268. మిగిలిందంతా గవర్నమెంట్ సబ్సిడీ. కానీ ఒక రాష్ట్రంలో సడన్గా ఇలా డిమాండ్ పెరిగినప్పుడు కేంద్రం వెంటనే రియాక్ట్ అవ్వాలి. సప్లైని అవసరాన్ని బట్టి రీరూట్ చేయాలి. ఆ కోఆర్డినేషన్లో కొంచెం ఆలస్యం జరిగితే ఇలాంటి కొరత వచ్చేస్తుంది. సరే, ఈ సప్లై డిమాండ్ లెక్కలు పక్కన పెడితే ఈ సమస్య చుట్టూ ఇప్పుడు రాజకీయ ఆరోపణలు కూడా బాగా వేడెక్కాయి కదా? డెఫినెట్లీ చాలా ఎక్కువగా ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఏమో కేంద్రం సరిగ్గా సప్లై చేయట్లేదు అని బ్లేమ్ చేస్తోంది. మరి కేంద్రంలోని పార్టీ వాళ్లేమో కాదు, రాష్ట్ర ప్రభుత్వమే అనవసరంగా పానిక్ క్రియేట్ చేసింది, దానివల్లే ఈ బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది అని ఆరోపిస్తున్నారు. ఇంకో పార్టీ ఏమో ఇద్దరూ ఫెయిల్ అయ్యారు అని విమర్శిస్తోంది. పాపం, ఈ బ్లేమ్ గేమ్లో నష్టపోతోంది మాత్రం రైతులే. సమస్య పరిష్కారం అవ్వాల్సింది పోయి ఇంకా కాంప్లెక్స్ అవుతోంది. నిజమే. క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ రియాలిటీ ఇంకా దారుణంగా ఉందంటున్నారు కదా. ఈ బ్లాక్ మార్కెటింగ్, బండ్లింగ్ లాంటివి అవన్నీ నిజంగా జరుగుతున్నాయా? అవును, వస్తున్న రిపోర్ట్స్ అన్నీ అదే చెప్తున్నాయి. కొన్ని చోట్లయితే అమ్మకాలు ఆపేశారు. జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులను పిలవాల్సొచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ₹242కి, ₹268కి అమ్మాల్సిన బస్తాని ₹320 నుంచి ₹350 దాకా అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, డీలర్లు యూరియాతో పాటు అవసరం లేని ఇతర ఎరువులు, పురుగుమందులు కూడా కొనాలని ఫోర్స్ చేస్తున్నారట. దీన్నే బండిలింగ్ అంటారు. ఇది రైతుల మీద అదనపు భారం కదా. వినడానికి చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా కౌలు రైతులు, ఆదివాసీ రైతులు, వాళ్ల పరిస్థితి ఇంకా ఇబ్బందిగా ఉందని అంటున్నారు. పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్స్తో, ఆ ఓటీపీలతో సమస్యలొస్తున్నాయా? కరెక్ట్. వాళ్లకు ఇంకా ఎక్కువ ఇబ్బందుంది. ఎందుకంటే ముఖ్యంగా కౌలు రైతులు, ఆదివాసీ రైతుల దగ్గర సరైన పట్టా డాక్యుమెంట్స్ ఉండవు కదా. దానివల్ల ఆ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లలో ఆధార్కి లింక్డ్ ఓటీపీలు రాక సబ్సిడీ యూరియా తీసుకోవడం కష్టమవుతోంది. వాళ్ల పరిస్థితి నిజంగా ఇంకా ఇబ్బందికరంగా మారింది. 50,000 టన్నులు మంజూరు చేసిందని సమాచారం వచ్చింది. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? ఎస్, ఆ వార్త కొంత ఊరటనిచ్చేదే. అందులో మొదటి విడతగా 10,800 టన్నులొస్తున్నాయని తెలుస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న 3 లక్షల టన్నుల గ్యాప్తో పోలిస్తే ఇది ఎంత? ముఖ్యంగా ఇది టైంకి, క్షేత్రస్థాయికి అందుతుందా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ప్రతిరోజు ఇంపార్టెంట్, ఎవ్రీ సింగిల్ డే కౌంట్స్ అన్నమాట. అసలు ఈ యూరియా కొరత సమస్య ప్రతిసారి ఎందుకొస్తోంది? దీని వెనుక ఏదైనా ఒక రూట్ కాజ్ ఉందా? ఒక ముఖ్య కారణం యూరియా ధర. ప్రభుత్వం ఇచ్చే భారీ సబ్సిడీ వల్ల
మిగతా పోషకాలతో పోలిస్తే యూరియా చాలా చౌకగా దొరుకుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రైతులు బ్యాలెన్స్డ్ ఫర్టిలైజేషన్ పాటించకుండా, అంటే నేలకి ఏది అవసరమో చూసుకోకుండా యూరియా ఎక్కువగా వాడేస్తున్నారు, అవసరానికి మించి కూడా. సో డిమాండ్ ఎప్పుడూ కృత్రిమంగా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి టైంలో చిన్న లాజిస్టికల్ ప్రాబ్లం వచ్చినా, అంటే రైల్ రేక్స్ కొంచెం ఆలస్యమైనా లేదా పోర్ట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంటనే కొరత ఏర్పడుతుంది. ఇది భూసారం మీద కూడా ఎఫెక్ట్ చూపుతుంది లాంగ్ రన్లో. ఈ మధ్య నానో యూరియా గురించి కూడా డిస్కషన్ బాగా నడుస్తోంది కదా, అది ఈ సమస్యకు ఏదైనా సొల్యూషన్ కాగలదా? నానో యూరియా అంటే లిక్విడ్ రూపంలో స్ప్రే చేసే యూరియా. ఇది మామూలు గ్రాన్యులర్ యూరియా వాడకాన్ని తగ్గిస్తుందని, ఎఫిషియన్సీ ఎక్కువని కంపెనీలు అంటున్నాయి. కానీ దాని ఎఫెక్టివ్నెస్ మీద, అంటే అది నిజంగా ఎంత పనిచేస్తుంది, ముఖ్యంగా వేర్వేరు పంటలపై దాని ప్రభావం ఏంటి అనే దానిమీద ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. కొన్ని స్టడీస్ పాజిటివ్గా ఉన్నా కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ ఇమీడియట్ క్రైసిస్కి, అంటే ఈ తక్షణ కొరతకి అది పరిష్కారం కాదు. అది కొంచెం లాంగ్ టర్మ్ పాసిబిలిటీ అంతే. సో ప్రస్తుతం ఇమీడియట్గా చేయాల్సిందేంటి? ఏం చేస్తే రైతులకు కొంచెం ఊరట లభిస్తుంది? ప్రైమరీలీ ఇప్పుడు ముఖ్యం లాజిస్టిక్స్ను స్ట్రీమ్లైన్ చేయడం. అంటే ఎక్కువ రైల్ రేక్స్ ఏర్పాటు చేయడం, వచ్చిన స్టాక్ను వీలైనంత వేగంగా జిల్లాలకు, అక్కడ్నుంచి మండలాలకు తరలించడం చాలా ముఖ్యం. అలాగే ఈ బ్లాక్ మార్కెట్ను, బండిలింగ్ను, వీటిని చాలా కఠినంగా అరికట్టాలి. గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఆ అదనంగా వస్తున్న 50,000 టన్నులైనా సరే నిజంగా అవసరమైన రైతులకు వీలైనంత త్వరగా చేరేలా చూడాలి. కరెక్ట్. ఎందుకంటే మొక్కలు ఆగవు కదా. టైం దాటిపోతే యూరియా వేసినా పెద్దగా ఉపయోగముండదు, దిగుబడి తగ్గిపోతుంది, రైతుల కష్టమంతా వృధా అయిపోతుంది. అవును, ఈ పరిస్థితి నిజంగా చాలా బాధాకరం. వ్యవస్థలో ఉన్న లోపాలు, ఆ కోఆర్డినేషన్ సమస్యలు, ఇవన్నీ కలిసి రైతులను ఇంతలా ఇబ్బంది పెట్టడం చాలా నిరాశ కలిగిస్తోంది. వాళ్ల కష్టం చూస్తుంటే చాలా బాధగా ఉంది నిజంగా. లాజిస్టిక్స్, పాలిటిక్స్ ఇవన్నీ ఒక ఎత్తైతే నాకు ఆలోచన వస్తోంది. అంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పంటల ప్యాటర్న్స్ కూడా మారుతున్నాయి కదా. అలాంటప్పుడు ఇలాంటి సంక్షోభం వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వడం కాకుండా, అసలు రాకముందే రైతుల అవసరాలను కరెక్ట్గా యాంటిసిపేట్ చేసి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సప్లై చేసే ఒక రోబస్ట్, ప్రోయాక్టివ్ వ్యవస్థను ఎలా నిర్మించుకోవాలి, ఇది మనం ఆలోచించాల్సిన విషయం అనిపిస్తోంది. సంథింగ్ టు థింక్ అబౌట్. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే చాలా విచారంగా ఉంది. సరే, మా ఈ విశ్లేషణ, ఈ సమాచారం మీ ఆలోచనలకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని డిస్కషన్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.